శ్రీ గురుభ్యో నమ. శ్రీమత్రే నమ. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం డిసెంబర్ 31 నుంచి ప్రారంభమవుతుంది. మేషరాశి వారికి 2025 నూతన ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా ఎలా ఉన్నది? ఇప్పుడు సంవత్సరాది అంటే మనకు ఉగాది నుంచి ప్రారంభిస్తాం, సంవత్సరానికి కాదని. ఆంగ్ల సంవత్సరాది అంటే మనకు ఒక క్యాలెండర్ మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక క్యాలెండర్ పెట్టుకున్నారు. ఆ క్రీస్తు శకం నుంచి పెట్టుకున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఆచరణలోకి వచ్చింది. దాని ప్రకారంగా కూడా ప్రొడక్షన్స్ కూడా తయారు చేయడం అవుతుంది. 2025 సంవత్సరం కొత్త సంవత్సరం మా రాసులు ఎలాగున్నాయి అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి అనుకూలంగానే మన క్యాలెండర్ ప్రకారంగా, మన పంచాంగం ప్రకారంగా ఉగాది నుంచి పంచాంగ శ్రవణం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా ప్రజల కోరిక మేరకు ఆంగ్ల సంవత్సరాది 2025 జనవరి నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు మనకి ఎలాగున్నాడు? మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు నీచపడ్డాడు. 4వ ఇంట కర్కాటకంలో నీచపడ్డాడు. నీచ కుజుడు వల్ల ప్రమాదం ఏమిటి అంటే ఈ రైతాంగానికి ఇబ్బంది. పండిన పంట, నోటుకొచ్చిన పంట కొన్ని ఇబ్బందుల పాలవుతుంది. అంటే కుజుడు భూకారకుడు, భూ సంబంధితమైనటువంటి వ్యవహార శైలులు. అలాగే రైతాంగానికి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఇలాగా డెవలప్మెంట్కి చేసుకున్నటువంటి కాంట్రాక్టర్లకు కానీ, వీళ్ళందరికీ భూమి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలిలో ఉన్నటువంటి వాళ్ళు, కొనుగోలు చేసేవాళ్ళు, ఇలాగా ఎవరైనా సరే కుజ సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే అష్టమ శని ప్రభావం కూడా ఎలా ఉంది? కుజుడికి అష్టమాన్ని చూస్తున్నాడు శని, కుజుడికి చూస్తున్నాడు. మేషానికి చూడటం కాదు, మేషానికి ఏకాదశ లాభస్థానంలో ఉన్నాడు. మేషానికి ఏకాదశ లాభస్థానం ఉన్నాడు. మేషం నుంచి 4వ ఇంట్లో ఉన్నటువంటి మాతృస్థానంలో కుజుడు నీచబడ్డాడు. కుజు దృష్టి అష్టమానంలోకి వెళ్ళేసరికి శని తాలూకా ప్రభావం కనబడుతుంది. ఇలాగ ట్రయాంగిల్ అన్నమాట. ఈ త్రికోణం వల్ల మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తను ఆలోచించే విధానం ఒకటవుతుంది, జరుగుతున్న పరిణామాలు మరొకటి అవుతుంది. అయితే ధనాధిపతి శుక్రుడు ఏకాదశ లాభస్థానంలో శనితో కలిసి ఉన్నాడు. అయితే ధనమందు గురుడు ఉన్నాడు. అదొక్కటి చాలా ఇంపార్టెంట్గా ప్లస్ పాయింట్ అయింది. ఒకటి, గురుడు ఎప్పుడూ కూడా ధనకారకుడు. అది కొన్ని వ్యవహారాల్లో గురుబలం లేకపోతే ఏ బలం ఉండదు. ఎంత బలం ఉన్నా గురుబలం కావాలి. గురువు నీచబడితే చాలా ప్రమాదం. అలాంటి గురుడు బాగున్నాడు కాబట్టి మేషరాశి వారికి ధనం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆదుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని వ్యవహార శైలిలో గురుబలం ఉంది. అలాగే శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏకాదశ లాభస్థానంలో ఏకాదశనాథుడైనటువంటి శనితో కలిసి ఉన్నాడు. అదొక ఇది ఉంది. ఎందుకంటే శని తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు, వైద్య రకంగా అంటే మనకు ఔషధ సేవ చేయవలసి ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాగ ఎన్నైనా సరే చెప్పుకోవచ్చు. పరిస్థితులు అలాగ ఉన్నాయి కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి కొన్ని త్రుటిలోనే ప్రమాదములు తప్పిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇప్పుడు పంచాంగంలో ఉన్నటువంటి వ్యవహార గోచారాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఉన్నది నెగిటివే చెప్పుకోవాలి, పాజిటివ్ చెప్పుకోవాలి. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని కాదు. 1000 మందు రాహు ఉన్నాడు, శత్రుశేషం పొంచి ఉన్నది,
చాలా జాగ్రత్త అవసరము. శత్రువుని ఎప్పుడు కూడా వెనకాతల మనం ఉన్న శత్రువు ఏమైనా చేయగలడు. అందుకని శత్రువు శేషము 1000 మంది రాహు ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా శివారాధన చెయ్యండి, మంచి సుఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.